చావులు గొడవే. అమ్మాయి అమ్మాయి ఎక్కడే? అమ్మా వచ్చావా? చూసావా అమ్మా తమ్ముడికి ఎంత అన్యాయం జరిగిందో? అన్యాయమా అద్దన్నమా? ఆ మాయలాడి నా మనవరాలు బతుకు నాశనం చేద్దామని వచ్చింది. తనే నాశనం అయిపోయి బూడిదైపోయింది. ఆ గొడ్డమ్ముకునేవాడికి తగిన శాస్తి జరిగింది. నా శాపమే ఊరికే పోద్దనుకున్నావా? ఏంటమ్మా మాటలు? ఏమిటట గసురుకుంటావు? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది గాని ఇప్పటికైనా నీ తమ్ముడు మనసు మార్చి రాణి నా ఇంటి కోడల్ని చేయవే. నువ్వు అసలు కన్న తల్లివేనా? వాడు పెళ్ళాం పోయి పుట్టాడు దుఃఖంలో ఉంటే ఓదార్చడం పోయి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఓసే మొదలష్టం దానా, నీ కూతురు గురించి కదే నాకు ఈ తాపత్రయం అంతా. అత్తమ్మా, దాని మాటలు నువ్వేమీ పట్టించుకోబాక. ఎలాగైనా నా కూతుర్ని నీ కోడలుగా చెయ్యాలి, అంతే కదా. నాకు వదిలి. అయినా ఎన్నాళ్ళు నువ్వు లేకపోవడం చేత మమ్మల్ని ఆదుకునే దిక్కు లేక ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుని తిని చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాం. చూడు నేను ఎలా సిక్కిపోయాను. అవును, నువ్వేంటి ఓ 10 కేజీలు లావెక్కినట్టున్నావు? ఏ ఊళ్ళో ఏ హోటల్లో భోజనం? అర్రే, గాజంత టైట్ అయిపోయిందంటే లూజ్ చేసుకొస్తాను. నీ కుక్క బుద్ధి బాధించుకున్నావు కాదు. ముందా గొడ్డమ్ముకునేవాడిని అవతలకు పంపించే మార్గం చూడు, తర్వాత నీ సంగతి నేను ఆలోచిస్తాను. ఈ క్షణం నుంచి నేను ఆ పని మీదే ఉంటా. ఉండు. అయ్యో అయ్యో